సరి సహోదరుడా, యేసుక్రీస్తు దివ్యనామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనము శ్రద్ధ కలిగి విందాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం, 2వ భాగం. గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. విన్నారా దేవుని బిడ్డలారా? ప్రభువారు మనతో మాట్లాడుచున్న మాట మన జీవితంలో, మన జీవితపు అనుభవాల్లో చాలాసార్లు మనకంటూ ఉన్నవాళ్ళు లేరని ఒక బాధ అప్పుడప్పుడు వస్తుంది. మనుషులు కొంతమంది నేను ఒక్కడనే పుట్టానండి అనేవారు, కొంతమంది ఎవరు లేరండి నాకు అనేవారు, కొంతమంది ఏమో నేను దూర ప్రాంతంలో ఒంటరిగా ఉంటున్నానండి అంటున్న మనుషులు కొంతమంది. మనిషి డబ్బుకు బాధపడకపోయినా తోడు తనకు కావలసిన వ్యక్తులు దూరముగా ఉంటే వ్యధ చెందటము గమనిస్తాం. కొన్నిసార్లు ఒంటరిగా పుట్టినవాడు బంధువులంతా దూరమై పోయినప్పుడు, ఒంటరిగా మిగిలిపోయినప్పుడు పడే బాధ ఎంతో అని చెప్పటము కష్టం. అయితే ఒక విచిత్రమైన అనుభవం ఏమిటంటే, మన నిరాశపడిన మన జీవితాన్ని సృష్టించినవాడు, మనకు జీవితాన్ని ఇచ్చినవాడు, మనకు క్షేమము కలుగజేయవాడు ఎన్నడూ మనకు దూరముగా ఉండేవాడు కాడు. ప్రభువారు మనతో మాట్లాడుచున్న మాట అదే. జకర్యా గ్రంథములో 9వ అధ్యాయము 16వ వచనం. కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. ఆమేన్. రాయబడిన మాట, కాపరి తన మందను రక్షించినట్లు యెహోవా వారిని రక్షించును. కాపరి తన మందను రక్షించినట్లు అన్నాడుగా. బాగా ఆలకించండి. గొర్రెల కాపరి, ఇక్కడ గొర్రెలు అమాయకముగా ఉంటాయి, అమాయకపు లక్షణాలు కలిగి ఉంటాయి. గొర్రెలు కాపరిని చూసి అడుగులు వేస్తూ ఉంటాయి. వాటి మధ్యలో ఏది వచ్చినా పెద్దగా కలవరపడటం, ఆ గొర్రెలకు అంత స్పందన అనేది ఉండదు. అయితే ఇంత బలహీనమైన మౌనముగా ఉండి అన్నిటిని సహిస్తూ సాగిపోయే ఆ గొర్రెలకు ఒక కాపరి ఉన్నాడట. ఆ కాపరి ఆ మందను కాపాడుతూ వస్తున్నాడట. ఎలా కాపాడుతున్నాడంటే, అడగక ముందే వీటికి ఆహారం పెట్టాలి, నీడ నీరు నేనే చూడాలి. పులిలైనా సింహములైనా శత్రువు వచ్చి వీటి మీద దాడి చేయకున్నట్లు నేను వాటిని కాపాడాలి అని కాపరంటున్నాడు. మంద విషయంలో ఆహారము, నీరు, అలాగే పడక, అన్నిటికంటే కాపుదల, ఇవన్నీ చేసి కాపాడుతూ అమాయకమైన గొర్రెలను ఎంతో జాగ్రత్త చేస్తున్నాడు అని ఆ గొర్రెల కాపరి ఆ మందను చూసినట్లుగా, నేను నిన్ను కాపాడుదును, నేను నిన్ను రక్షించెదను, నేను నీకు తోడుగా ఉండేదను. అంటే ఇది గొర్రెకు భాష లేదు, గొర్రెకు బాధ చెప్పుకునే వ్యవస్థ లేదు, జీవితాంతం గందరగోళంగానే ఉంది. అయినా సర్వము తానే దేవుడు ఆ కాపరిని నిలిచినట్లుగా ఒంటరిగా ఉన్న సహోదరి, ఒకవేళ విడవబడిన సహోదరుడా, దూరంగా ఉంటున్నాను, ఒక్కడుగానే పుట్టాను, నేనెందుకో నా జీవితం అట్లయిపోయింది, చెల్లాచెదురైనట్లుంది అనుకుంటున్నావా? నీకొక కాపరున్నాడు. మందను కాచువాడు మేలు చేస్తూ నీడనిస్తాడు, నీరు ఇస్తాడు, మేతనిస్తాడు, కాపుదలిస్తాడు. ఇంతకన్నా కావలసిందేముంది? ఆయన మరలా అంటున్నాడు కదా, నేను నా గొర్రెలను భుజం మీద వేసుకుని నడిచి వెళతాను అంటున్నాడు. కొన్నిసార్లు అలానే జరుగుతుంది. కుంటి గొర్రెలు కొన్ని ఉంటాయి,
నడవలేని కొన్ని ఉంటాయి. అప్పుడే పుట్టిన గొర్రెలు ఉంటాయి. వాటిని ఆయన ఎంత ప్రేమగా మోసుకు వెళతాడో, ఎంత ఆప్యాయతంగా, ఎంతో బాధ్యతతో వాటిని చూస్తాడో తెలుసుగా. కొన్ని ఇళ్లల్లోనికి వెళితే ఆస్తులుంటాయి కానీ బాధ్యతలు ఉండవుగా. ఎవరికి వాళ్ళే శత్రుత్వాన్ని కలిగిన జీవితము జీవిస్తూ ఉంటారు. ప్రియమైన బిడలారా, ఒంటరిగా ఉన్నా, దూరంగా ఉన్నా, నా వాళ్ళు లేకపోయారని దిగులు పడబోక. ఒక్కదాన్నే పుట్టాను, ఒక్కడనే పుట్టాననే మాట ఇంకా అనవద్దు. ఏమిటంటే, నీ జీవితంలో ఒక బాధ్యతను స్వీకరించి కాపరిగా వ్యవహరిస్తూ నీకు క్షేమాన్ని కలుగు చేసి అంతవరకు నడిపించగలిగిన వాడు మన ప్రభువారు. ఏ దుష్టుడు నిన్ను తాకకుండా ఆయన అరచేతి నీడలో దాసి క్షేమాన్ని కలుగు చేసిన వాడు మన యేసు ప్రభు. ఒకవేళ కృంగినా బాధకరముగా ఉంటే ఆ రోజు నా దేవా అని దేవుని వైపు తిరిగి, ప్రభువా నాకెవరు లేరయ్యా, ఆకాశమందు నువ్వు తప్ప అంటూ ఆ కాపరికి చెప్పగలిగితే ఆయన నిన్ను తన రెక్కల నీడలో దాస్తాడు. తానే సర్వమై ఉండి నీ జీవితాన్ని భద్రంతో శత్రువు నోటి పడకుండా నిన్ను కాచి కాపాడి మేలుతో నడిపించగలిగిన వాడు. అట్టి కాపరి దయాకరుణ నీకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. రండి, మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు, వందనాలు చేస్తున్నామయ్యా. అనాథులుగా, దిక్కులేని వారుగా, ఒంటరిగా ఉన్న మమ్ములను మీరే మమ్ములను పలకరించి తండ్రి, మీరే మా కాపరిగా ఉన్నందుకు నీకు వందనాలు. కుటుంబాలకు మేలు చేయమని ప్రార్థన చేస్తున్నా అయ్యా. పిల్లలకు భవిష్యత్తును కలుగు చేయండి, జీవనోపాధికి ఆధారం కలిగించమని, రక్షణ భాగం కలిగించమని, స్వస్థతను కలిగించండి ప్రభువా. సమాధానం, సంతోషాన్ని కలిగించండి. వారి యొక్క కోరికని సిద్ధింపచేయమని ప్రార్థన చేస్తున్నా. రక్షణతో ప్రభువా నీ ఆత్మకార్యం జరిగించి మీరే మేలు చేయండి ప్రభువా. ఈ రోజంతా నీ కృపాక్షేమములతో నింపమని యేసు ప్రశస్త నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుండి నడిపించునుగాక. ఆమేన్.